లిక్కర్ స్కామ్ కేసులో సిట్ 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రను వివరించింది సిట్. లిక్కర్ కేసు ముడుపులు ఎలా మళ్లించారో సిట్ పేర్కొంది. లిక్కర్ కేసులో ఇప్పటివరకు 48 మందిని నిందితులుగా చేర్చారు. 12 మందిని అరెస్ట్ చేశారు. 4 బెయిల్పై ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ 3వ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ పాత్రను కూడా వివరించింది సిట్. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక మద్యం కుంభకోణం కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేయగా తాజాగా ఈరోజు 3వ ఛార్జ్షీట్ని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్, అదేవిధంగా బాలాజీ ఇలా పాత్రకు సంబంధించి ఎంతవరకు ఈ కేసులో ఆధారాలు సేకరించింది, వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఏ సమయాల్లో ఎవరెవరితో మాట్లాడారు, అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడెప్పుడు కలిశారు, తర్వాత అతని దగ్గర నుంచి కోట్ల రూపాయల ఆ డబ్బుకు సంబంధించి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఎవరెవరి ద్వారా పంపిణీ చేశారన్న అనేక అంశాలను కూడా ఈ ఛార్జ్షీట్లో ప్రస్తావించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈ సిట్టు ఇప్పటివరకు విచారణతో పాటు ఎక్కడెక్కడైతే ఎవరో సాక్ష్యాలు సేకరించారో ఆ సాక్ష్యాలకు సంబంధించిన అన్ని అంశాలకు కూడా పూర్తిగా ఈ కోర్టులో సమర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఈ కేసులో 12 మంది అరెస్ట్ చేయగా తాజాగా 3 గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెరిగిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు వీరు 3 పాత్రకు సంబంధించి కూడా గత 2వ ఛార్జ్షీట్లోనే పొందుపరిచారు. అయితే వారు అరెస్ట్ అయి 90 రోజులు దాటిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేసిన కోర్టు ఇటీవల వారి 3 కూడా బెయిల్ మంజూరు చేసింది. వారి కన్నా ముందు దిలీప్ కూడా బెయిల్ మంజూరు చేస్తూ వీళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళకూడదని కొన్ని కండిషన్లు కూడా పేర్కొంది. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ వీరిపై సంబంధించిన వీరి పాత్రకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఇదే రోజు 90 రోజులు దాటిన నేపథ్యంలో వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తమకు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లో మంజూరు చేయాలంటే కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఛార్జ్షీట్లో తాజా సిట్ అధికారులు మాత్రం అనేక అంశాలు పొందుపరిచినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు సిట్ అధికారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక సందర్భాల్లో తాను మద్యం అమ్మలేదు, కొనలేదు, తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చినప్పటికీ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తూ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పలుమార్లు కలవడం, ఆ తర్వాత ఎన్నికల సమయంలో నవీన్, బాలాజీని పంపించి వారి ద్వారా డబ్బులు కూడా తెప్పించి పలువురు అభ్యర్థులకు పంపిణీ చేయటం ఈ మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్షన్లోనే నడిచింది. అందువల్ల అతని ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో ఎటువంటి చాటింగ్లు చేశారు అంశాలకు సంబంధించి సాంకేతికపరమైన ఆధారాలు కూడా సేకరించారు. ఆ ఆధారాలకు సంబంధించి కూడా మొత్తం అన్ని అంశాలు కూడా ఈరోజు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఇక ఇటీవల గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి పాత్రకు సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి మరీ విచారించారు. ఆయన కొన్ని కీలక అంశాలు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మద్యం పాలసీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ రూపకల్పన జరిగిందో ఆ రూపకల్పనలో మద్యం శాఖ మంత్రి లేకపోవడం మొత్తం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట మార్చి తన ఆధీనంలో నడిచిందని కూడా మాట మార్చి చెప్పుకొచ్చిన నేపథ్యంలో మొత్తం అసలు అతని పాత్ర లేకుండా ఎవరెవరు ఎంతో విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీరందరూ కూడా మద్యం పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తే ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఛార్జ్షీట్లో పొందుపరిచారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే వెంకటేష్ నాయుడు ఇటువంటి భారీగా పెద్ద మొత్తంలో డబ్బులు లెక్కిస్తూ పట్టుబడిన వీడియోకి సంబంధించిన ఆధారాలు ఇట్లా అన్ని అంశాలు కూడా క్రోడీకరించారు. మా బాలాజీ, నవీన్ ఎవరో ఏ సందర్భాల్లో ఎవరెవరిని కలిశారు, ఎంత డబ్బు ఎంతవరకు అప్పచెప్పారు, అలాగే ఇతర డబ్బు ఎక్కడికి మళ్లించారనే అంశాలపై సంబంధించి కూడా సిట్టు కీలకమైన ఆధారాలు సేకరించి ఆ అన్ని అంశాలు కూడా ఈరోజు ఛార్జ్షీట్లో పొందుపరిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో కూడా కీలకంగా వాదనలు వినిపించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్లపై కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా వీటికి సంబంధించి ప్రధానంగా
ఈ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేయవద్దని ఛార్జ్షీట్లో ఇంకా పలువురు ప్రస్తావన ఉన్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. వాటిని త్వరలోనే విచారించే అవకాశం ఉందని కూడా సిట్ కోర్టుకు విన్నవించింది. ఈ అంశాలకు సంబంధించి కూడా కోర్టు విచారణ తర్వాత మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, లేదా విచారణ కూడా పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక మొత్తం వ్యవహారంలో ఇంతమందిని 48 మంది నిందితులుగా చేర్చగా 12 మందిని అరెస్ట్ చేయగా వీరందరూ కూడా ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు పాటించారని మాత్రం సిట్టు నిర్ధారిస్తూ ఉంది. అయితే ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎంత మేరకు ఇచ్చారో, ఆదేశాలను ఎవరు పాటించారు, ఇలా అనేక అంశాలు కూడా మరికొన్ని విచారణలో తేలాల్సి ఉన్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా మరో ఛార్జ్షీట్లు పొందుపరుస్తామని కూడా సిట్టు కోర్టు వివరించింది. విజయచంద్రి.